నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వంలో 118వ అధ్యాయం అండి. పాండురాజు అనుతాపం. ఆల్రెడీ ముని శాపం పెట్టాడు కదా, సో ఆ తర్వాత మరి చనిపోవాలి కదా, సో ఎలా చనిపోతాడు ఏంటి డిస్కస్ చేద్దాం. వైశంపాయనుడు చెబుతున్నాడు. ఆ ముని పేరేంటి? కిందముడు. సో ఆ కిందమ ముని మరణించిన తర్వాత పాండురాజు ముందుకు సాగుతూ తన బంధువులే దూరమైనట్లుగా ఇల్లాండ్రతో కలిసి దుఃఖిస్తూ ఈ విధంగా వెలిపించసాగాడు. సజ్జనుల వంశంలో పుట్టిన వాడైన ఆత్మ నియంత్రణను కోల్పోయి కాముని వలలో చిక్కి విమోహితుడై దుస్థితికి లోనవుతాడు. అయ్యో, నిత్యము ధర్మబద్ధమైన మనస్సు గల శంతనునకు జన్మించి కూడా నా తండ్రి విచిత్ర వీరుడు కామాసక్తి కారణంగానే చిన్న వయసులోనే మరణించడని అంటుంటారు. వాస్తవానికి అతడు టీబీ వ్యాధితో చనిపోయాడు అంటారు కదా, క్షయవ్యాధితో. బట్ దానికన్నా ముందు ఆ కామంతో వాళ్ళతో వీళ్ళతో రకరకాల రిలేషన్స్ అతను. సో దానివల్ల అతను విచిత్ర వీరుడు. ఆ విధంగా కామాసక్తుడైనటువంటి నరపాలుని భార్య అయ్యందే వాగ్నియతి గల వ్యాస మహర్షి భగవత్ స్వరూపుడు నన్ను కన్నాడు. నేను వేట అనే వ్యసనంలో పడ్డాను. ఆ కారణంగా దేవతలు నన్ను వదిలివేశారు. అటువంటి ఉన్నత వంశంలో జన్మించిన నా బుద్ధి కూడా మృగయాసక్తి వలన అధమ స్థాయికి దిగజారింది. ఓకే, అంటే ఇతను సంతానరహితుడే, స్వర్గార్హతను కోల్పోయాడు కాబట్టి దేవులచే విడువబడినాడు. ఓకే, పాయింట్ కొద్దాం. ఇక మోక్ష మార్గమే నాకు ఇప్పుడు తగినదని భావిస్తున్నాను. బంధాలే మహా దుఃఖాలు కాబట్టి నేను నా తండ్రి వలె అక్షయమై పుణ్యహేతువైన వృత్తినే ఆశ్రయిస్తాను. నేను పూర్తిగా తపస్సులోనే లీనమవుతాను, దీనిలో సందేహం లేదు. కాబట్టి నేను ఒంటరినై కుటుంబానికి కూడా దూరమై ఒక్కొక్క చెట్టు నుండి భిక్షణ పొందుతాను. తల గొరిగించుకొని మౌన సన్యాసినై వానప్రస్థుల ఆశ్రమాలలో సంచరిస్తాను. అప్పుడు నా శరీరం ధూళి ధూసరమవుతుంది. ఏకాంత ప్రదేశం నా నివాస స్థానం అవుతుంది. అంటే ఇక సంసార బంధాలు ఇంకేమొద్దు, అన్ని విడిచిపెడతా. అడవిలోనే కందమూలని తింటూ ఆ చెట్ల నుంచి వచ్చేది ఏదైతే ఆకులు అలములు భక్షిస్తూ అడవిలోనే ఉంటాయి. ఇక సో ఏకాంత ప్రదేశం నా నివాసస్థానం అవుతుంది. అలా లేదు కదా, సో చెట్ల కింద నివసిస్తా. ఇష్టానిష్టాలన్నింటినీ కూడా వదిలివేస్తాను. నష్టపడినా దుఃఖించను, లాభపడినా ఆనందించను, నిందాస్తుతులను సమానంగానే స్వీకరిస్తాను. దీనిని స్థితప్రజ్ఞత అంటారు. నాకు ఆశీస్సులు అవసరం లేదు, నమస్కారాలు అవసరం లేదు, సుఖ దుఃఖాది ద్వంద్వాలతో నిమిత్తం లేదు. దేనిని యాచించను, ఎవరిని హేళన చేయను, ఎప్పుడు కోపంగా బొమ్ముడి వెయ్యను కూడా. సో ఎవరిని కోపడను, ఎవరి నుంచి ఏమి ఆశించను. నష్టం వచ్చినా భరిస్తా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా ఒకలాగే స్వీకరిస్తా. నేను ప్రసన్న వదనంతో సర్వప్రాణిహితాన్ని కోరుతూ ప్రవర్తిస్తాను. స్వేదజాలు, భూజాలు, అండజాలు, జరాయుజాలు అనే 4 రకాల చరాచర ప్రాణులను హింసించకుండా చరిస్తాను. అంటే 4 రకాల ప్రాణులు అన్నట్టు. స్వేదజాలు, భూజాలు, అండజాలు, జరాయుజాలు. సో గుడ్డు అన్నట్టు, తర్వాత మన చెమట నుంచి పుట్టావన్నట్టు, డైరెక్ట్గా పుట్టావన్నట్టు, ఇలా 4 రకాల ప్రాణులు పుట్టాయి చూసారా, లైక్ అవన్నట్టు. తండ్రి తన బిడ్డలను అందరినీ సమభావంతో చూచినట్లు ప్రాణులన్నింటినీ కూడా సమాన దృష్టితో చూస్తాను. ఒక్కసారి మాత్రమే భిక్షను చెట్ల నుండి స్వీకరిస్తాను, లేకపోతే 5 లేక 10 ఏళ్ల నుండి మాత్రమే భిక్షను స్వీకరిస్తాను. భిక్ష దొరకకపోతే ఉపవాసం ఉంటాను. భిక్ష దొరికినప్పుడు కూడా చాలా తక్కువగానే భుజిస్తాను. మొదటి పద్ధతిలో భిక్ష దొరకనప్పుడు మాత్రమే మార్గాంతరాన్ని స్వీకరిస్తాను. ఆశ కొద్దీ ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తను. ఎప్పుడైనా ఎక్కడైనా తరువుల నుండి భిక్ష దొరకనప్పుడు 7 ఏళ్ల దగ్గరకే భిక్షగా వెళ్తాను. భిక్ష దొరికినా దొరకకపోయినా సమానంగా భావిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తాను. పూర్వకాలం ఎలా ఉండేదంటే ఈ భిక్ష స్వీకరించడానికి కూడా ఒక ధర్మం అన్నమాట. 7 ఇళ్ల దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంట్లో వాళ్ళు నీకు ఇస్తే నువ్వు తీసుకోవాలి, ఇక లేకపోతే ఆ ఇళ్ళ దరిదాపులకు పోకూడదు. మిగతా 7 ఇళ్ళు వేరే వాళ్ళు, మిగతా 7 ఇళ్ళు వేరే వాళ్ళు, ఇలా అన్నమాట. ఇంటింటికి వెళ్ళి అడగకూడదు. ఇదిగో మనం దానం చేద్దాం, మన భిక్ష వేద్దామని వాళ్ళు అనుకుంటారు ఈరోజు వచ్చిన వాళ్ళకని. అలా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళే అన్నట్టు 7 ఎవరో వేస్తారు. 7 వేసిన సంతోషం. ఎక్కువ భిక్ష వచ్చేది అనుకో, దాన్ని ఎక్కువ తినకుండా మిగతాలు పంచవచ్చు అన్నట్టు. ఈ రోజుల్లో అలా అన్న ఓరు దేవుడా, అవతల ఇస్తున్నాడు రైతులు ఎగబడే వాళ్ళే కదా. సో వాట్ నెక్స్ట్, భిక్ష దొరికినా దొరకకపోయినా సమానంగా భావిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తాను. కత్తితో చేతిని నరికిన వానినైనా, చందనంతో చేతులు అలంకరించే వానినైనా సమానంగానే చూస్తాను. చెడ్డవాడు మంచివాడు అన్న భేద దృష్టితో చూడను. జీవించాలన్న కోరిక కానీ మరణించాలన్న తపన కానీ లేకుండా జీవిస్తాను.
జీవితాన్ని అభినందించను, మరణాన్ని ద్వేషించను. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? కత్తితో నా చేతి నరికాడు, వాణ్ణి ఈక్వల్గా చూస్తా. చందనం అంటే గంధం చాలా చల్లగా ఉండిద్ది అనమాట. దాంతో నా చేతిని మొత్తం వాడు అలంకరించాడు, మొత్తం గంధం తీసుకొచ్చి పూసాడు, చల్లగా ఉండి చేయంతా. వాడిని కూడా ఒకలాగే చూస్తా. చెడ్డవాడు మంచివాడు అన్నది ఉండే డిఫరెన్స్ నేను చూపును. జీవించాలి, నేను ఇంకా బతకాలి అన్న కోరిక నాకు ఉండదు. అలాగని చెప్పి నేను చచ్చిపోవాలి, ఇక నా జీవితం లేదు అన్నటువంటి ఇది నాకు వద్దు. ఆత్మహత్య మహాపాపం అనేది ఇక్కడ చెప్తున్నాడు. నేను కూడా అదే మెన్షన్ చేస్తున్నా, మరలా స్ట్రెస్సెస్ మరీ చెప్తున్నా. నేను చావాలి అంటే నీ చావు రాదురా నాయన, నీ పని నువ్వు చేస్తూ పో. ఆ దేవుడు ఇక చాలు ఈడికి ఈ భూలోకం మీద తీసుకెళ్ళిపోతాడు. సో మరణాన్ని కూడా నువ్వు ద్వేషించవద్దు, అలా చెప్పేసి ప్రేమిస్తూ కూర్చోవద్దు, నీ పని నువ్వు చేయి అంతే. ఇక్కడ సన్యాస దీక్ష అంటున్నాడు. సో ఆ సన్యాస దీక్ష నియమాలు పాటిస్తూ ముందుకెళ్తాడు. మనిషి తను జీవిస్తూ అభ్యుదయ ప్రాప్తికై కామకర్మలన్నింటిని కూడా చేస్తుంటాడు. అవి కాలానికి అధీనమైనవి. అటువంటి వాటిని అన్నింటిని కూడా విడిచివేస్తాను. అనిత్య ఫలాలనిచ్చే ఇంద్రియ కర్మలన్నింటిని కూడా పరిత్యజిస్తాను. ధర్మఫలాన్ని కూడా విడిచిపెడతాను. అంతఃకరణ మాలిన్యాన్ని తొలగించుకుని జీవిస్తాను. సర్వ పాప విముక్తుడనై సర్వ బంధాలను కూడా వదిలించుకుని ఎవరి అదుపులోనూ నిలువక వాయుదేవుని వలె సంచరిస్తాను. ఏ బంధాలు బాహుబంధాలు నాకు ఏమొద్దు, ఏ యజమాని వద్దు, ఏ బానిస వద్దు, ఏది నాకొద్దు. నేనేంటో, నా సన్యాసం ఏంటో, నా దీక్ష ఏంటో ఇలా బతికేస్తాను. ఎల్లప్పుడూ సర్వ విధాల ధైర్యాన్ని వహించి నిర్భయమైనటువంటి మోక్ష మార్గాన్ని ఆశ్రయించి ఈ శరీరాన్ని పరిచయిస్తాను. నేను బిడ్డలను కనే శక్తిని కోల్పోయాను. నా జీవితం, నా గృహస్థాశ్రమం కూడా దైన్య స్థితికి వచ్చాయి. స్వధర్మానికి దూరమైనటువంటి ఈ శోచనీయ దశలో నేను ఇక నడవలేను. గొప్పవాడైనా సామాన్యుడైనా సరే దీనభావంతో, జీవిక మీది ఆశతో ఇతరులను ఆశ్రయించిన వాడు కుక్క వంటివాడు. పాండురాజు ఈ విధంగా పలికి దుఃఖిస్తూ నిట్టూర్చుతూ కుంతిని మాద్రుని చూపిస్తలా అన్నాడు. మీరిక హస్తినకు పోయి అంబిక అంబాలికలను, దట్ మీన్స్ వీరి యొక్క అత్తలు, వారిని విదురుణ్ణి, సంజయుని, సంబాంధవుడైనటువంటి ధృతరాష్ట్రుని, సత్యవతిని, భీష్ముని, రాజపురోహితులను, దీక్షితులు, సోమయాజులు, మహాత్ములైనటువంటి బ్రాహ్మణులను, వృద్ధ పౌరులను, మనల్ని ఆశ్రయించి జీవిస్తున్న అందరినీ ప్రసన్నులను చేసుకుని పాండురాజు సన్యాసి అయి అడవులకు వెళ్ళాడని సరి చెప్పండి అన్నాడు. వానప్రస్థానికే గట్టిగా నిశ్చయించుకున్నటువంటి భర్త మాటలను విని కుంతి, మాద్రి ఆయన మాటలకు తగినట్టుగా ఇలా సమాధానం ఇచ్చారు. భారత శ్రేష్ఠ, సన్యాసం కాక ఇతర ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వాటిని ఆశ్రయించి ధర్మపత్రులమైనటువంటి మాతో పాటు మీరు తీవ్ర తపస్సులు చేయవచ్చు. సన్యాసమైనా ఏంటి, మాతో ఉంటూ కూడా మీరు తీవ్ర తపస్సు చేయవచ్చు. ఆ తపస్సు స్వర్గదాయకమైనటువంటి మహాఫలంతో పాటు మోక్షాన్ని కూడా కలిగించవచ్చు. నీవే స్వర్గాధిపతివి కూడా కాగలవు, దానిలో అనుమానం లేదు. మేము కూడా ఇంద్రియాలను నియంత్రించి భర్తృ సాన్నిధ్యాన్ని లక్ష్యంగా చేసుకుని కామసుఖాలను పరిచయించి మిక్కిలి తపస్సు చేస్తాం. మేము కూడా ఇంద్రియ సుఖాలు, కామం, కోరికలు ఇటువంటి వడ్డీలు పెట్టి నీతో పాటు మేము కూడా తపస్సు చేస్తాం. మహాప్రాజ్ఞ, మహారాజా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేటట్లయితే ఈరోజే మేము ప్రాణ పరిత్యాగం చేస్తాము, ఇది నిస్సంశయం. అంటే నీకు డౌట్ వద్దు, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు అక్కడ అడవులకు పోతానంటే ప్రాణం ఇప్పుడే వదిలేస్తాం. అప్పుడు పాండురాజు అంటున్నాడు, మీరు ఈ విధంగా దీనినే ధర్మయుక్తంగా భావిస్తే నేను కూడా మా తండ్రి అయిన వ్యాసుని మార్గంలో అక్షయ ఫలితాన్ని ఇవ్వగల వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను. సుఖభోగాలను, గ్రామంలో దొరికే ఆహారాన్ని విడిచి గొప్ప తపస్సు చేస్తాను. అరణ్యంలో ఫలమూలాలు తింటూ నారచీరల కట్టి జీవిస్తాను. ఉభయ సంధ్యలలోనూ స్నాన సంధ్యానుష్ఠులలోనూ ఆచరిస్తూ అగ్నిహోత్రాన్ని వ్రేల్చుతూ నారచీరలను, మృగచర్మాన్ని, జటలను ధరించి పరిమితాహారంతో దేహాన్ని కృషింపజేస్తూ జీవిస్తాను. సరే, అట్లయితే సాయం సంధ్య, ఉదయం సంధ్య వీటన్నింటిలో కూడా నేను కూడా నియమనిష్టలను పాటిస్తూ అలాగే ఉందాము అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా కంటిన్యూషన్ ఏం చేస్తాడు రేపు డిస్కస్ చేద్దాం.